గుట్టుగా ఉండే గులాబీ పార్టీలో గుసగుసలు బయటకొస్తున్నాయి. పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైందనే చర్చ ఊపందుకుంది. అధినేత ఫ్యామిలీ చుట్టే ఈ చర్చ ఊపందుకుంది. ఈ ప్రచారంపై రియాక్ట్ అయ్యారు కల్వకుంట్ల కవిత. కావాలనే కొందరు లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు డాక్టర్ ఆఫ్ కేసీఆర్. సమయం వచ్చినప్పుడు గట్టిగా స్పందిస్తానంటున్న కవితమ్మ వ్యాఖ్యల మర్మం ఏంటని చెవులు కొరికేసుకుంటుంది కారు పార్టీ కేసు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత పాలిటిక్స్ లో రూటు మార్చారు కవిత. గతం కంటే దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ బిడ్డ తన రాజకీయ ఎజెండాని అమలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీగా శాసన మండలిలో తన వాయిస్ వినిపిస్తున్నారు. కానీ జాగృతి ద్వారా కవిత చేసే ప్రోగ్రామ్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంకా సామాజిక తెలంగాణ రాలేదని ఇటీవల కవిత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అంతకుముందు 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రజలు కోరుతున్న అంశాన్ని తాను చెప్పానని కవిత క్లారిటీ ఇచ్చారు. జైలుకు వెళ్లకముందే జాగృతి ఆధ్వర్యంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు కల్వకుంట్ల కవిత. ఆ సంస్థ ద్వారా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం నియమించిన బీసీ డెడికేటెడ్ కమిషన్ కి జాగృతి ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలోని బీసీలను ఏకం చేసేలా కవిత ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఓ దశలో ఆమె సొంత పార్టీ పెడతారేమోనని చర్చ జరిగింది. పార్టీకి దూరంగా ఉంటున్నారని కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ బలోపేతం కోసమే తాను పనిచేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానన్నారు. అక్కడి ప్రజల అభిప్రాయాలు మాత్రమే తాను మాట్లాడుతున్నానన్నారు కవిత. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని చిట్ చాట్లో చెప్పుకొచ్చారు కవిత. పార్టీపై ప్రజల్లో రోజు రోజుకి నమ్మకం పెరుగుతోంది. ఈ సమయంలో తనపై దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయని అన్నారు. 6 నెలలు జైల్లో ఉన్నా సరిపోదా, ఇంకా నన్ను కష్టపెడతారా అంటూ కవిత కామెంట్స్ చేశారు. రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని వార్నింగ్ ఇవ్వడమే కాదు, తనపై జరుగుతున్న ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నా అంటూ కవిత చేసిన కామెంట్స్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కవిత వ్యవహారంలో పార్టీ ముఖ్యులకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆమె సొంతంగా కార్యక్రమాలు చేసుకున్నా అవి పార్టీ కోసమే అనే విషయాన్ని ముందే చెప్పారని అంటున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు సమాంతరంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటారని గులాబీ బాస్ చెప్పారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కేసీఆర్ నుంచి వచ్చిన క్లారిటీతో కవిత మరింత దూకుడుగా ముందుకెళుతున్నట్టు ఆమె కామెంట్స్తో అర్థమవుతోంది. మొత్తానికి కొన్నాళ్లుగా తనపై జరుగుతున్న ప్రచారంపై కవిత క్లారిటీ ఇచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కవిత స్ట్రాటజీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటుందో చూడాలి.